ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు ఆశీర్వాద మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి గత రాత్రి మంచిగా నిద్రపోయి ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన దేవుడు ఇశ్రాయేలు దేవుడు కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు, మన కొరకు ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి మరి గత రాత్రి మంచి కాపరిగా ఉన్నాడు మన తండ్రి. మరి ఒక నూతనమైన రోజును మన అనుభవంలో ఉంచాడు. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజుకి కావలసిన వాక్య భాగమును చదువుకొని మరి కొద్ది సమయం మన ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవీకాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడినైన యెహోవాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి. మీ దేవుడిని నేను పరిశుద్ధుని కాబట్టి. మీరు గమనించారు ఈ మాట. దేవాతి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. దేవుని బిడ్డలకు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన బిడ్డలు కూడా ఏమై ఉండాలని ఆశపడతారు? పరిశుద్ధులై ఉండాలని ఆశపడతారు. ఈ లోకంలో చాలామంది గమనించండి, డాక్టర్లో వారి పిల్లలు ఎక్కువ మంది డాక్టర్ కోర్సే చదువుతారు. కలెక్టర్లో వారి పిల్లలు ఎక్కువ మంది కలెక్టర్ కోర్సే చదువుతారు. దేవుని బిడ్డలరా, టీచర్లు వారి పిల్లలు టీచర్లుగా ఎక్కువ మంది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంటే ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ బిడ్డలు కూడా ఎక్కువ ఆ డిపార్ట్మెంట్కే వాడు పరిమితం చేస్తూ ఉంటారు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, గొప్ప దేవుడు. తన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే తప్పనిసరిగా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా బ్రతకాలి. యేసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇహలోక మాలిన్యం, ఏ అపరిశుద్ధత అంటనే లేదు. చూడండి, ఒకసారి యేసేపు మీదకి చాలా నింద వచ్చింది. నిందొచ్చినా పర్వాలేదు, పరువు పోయినా పర్వాలేదు, పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. కొన్ని పరిస్థితుల్లో మనం బలహీనమయ్యి పరిశుద్ధతను పోగొట్టుకుంటాం, పరువును కాపాడుకుంటాం. దేవుని బిడ్డలారా, పరువు కంటే పరిశుద్ధత చాలా గొప్పది. పరువు మనుషులు చూస్తారు, పరిశుద్ధత దేవుడు చూస్తాడు. అందుకని యేసేపు నా పరువు పోయినా పర్వాలేదు, కానీ అది ఎలాంటి శిక్ష అయినా ఎలాంటి ఇబ్బంది అయినా నా పరిశుద్ధత నేను పోగొట్టుకోకూడదు అనుకుని ఆయన పారిపోయాడు. ఆ పాపం నుంచి పారిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రేమతో మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనం కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి. కొన్ని పర్యాయాలు మానవులుగా మన జీవితాల్లో బలహీనతలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో మనం వెంటాడుతూ ఉంటాయి, నిందలు వెంటాడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు మన సాక్ష్యం పోగొట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకని ఈ వాక్యం తెలియజేయబడుతుంది, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏ ఏ విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి? ప్రత్యేకంగా ఈ దేహమునకు ఈ దీపం కన్ను కాబట్టి మొదట మన కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకసారి చూడటం అనివార్యం, కానీ పదే పదే చూడటం అది చాలా తప్పు, చాలా పాపం. అందుచేత మొదట మన కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత మన నోటిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధమైన మాటగా ఉండాలి. దేవుని ఘనపరిచే మాటగా ఉండాలి. దేవుని నామమును అనేక మందికి ప్రకటించే మాటగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకని ఆయన బిడ్డలమై ఉన్న మనము చూపు ద్వారా కానీ
మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, వినికిడి ద్వారా కానీ ఎక్కడ కూడా మనము అపరిశుద్ధులుగా ఉండటానికి మనం ఇష్టపడకూడదు. దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటుంది ఏంటంటే పరిశుద్ధత. దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిశుద్ధత మన బ్రతుకు దినాలన్నిట్లో ఉండాలండి, అన్నిట్లో ఉండాలి. అందుచేతే ఈ లేవీకాండములో మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న బలమైన మాట ఏంటంటే, దేవాతి దేవుడు నేను పరిశుద్ధుడను. ఈ మాట దేవాతి దేవుడు చెప్తున్నాడు గట్టిగా. నేను మీ దేవుడను, నేను మీ దేవుడను, మీరు పరిశుద్ధులై ఉండండి, మీరు పరిశుద్ధులై ఉండండి. అలాంటి మంచి మనసు కలిగి దినచర్యలు మనం కాపాడుకుందాం. మన పరిశుద్ధులుగా ఉండటానికి మనం కాపాడుకుందాం. మనం కొన్నిసార్లు ఆలోచించి కొన్ని పర్యాలు గ్రహించగలిగితే మన పరిశుద్ధంగా ఉండటానికి దేవుని బిడ్డలారా మరి ప్రయాసపడితే తప్పనిసరిగా ఉండగలం. మరి యేసేపు లేడు పరిశుద్ధులుగా ఉన్నాడు కదా, మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండకూడదు? కొన్నిసార్లు శ్రమలో నిందలు వచ్చినా వాడు నదికి మించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దయచేసి మరొకసారి యేసుక్రీస్తు నామములో సేవకునిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ప్రాధేయపడుతున్నాను. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. ఈ దినచర్య ఎంతటైన కృప మనకు తోడుగా ఉండాలని ప్రయాసపడదాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా దయగలిగిన యేసు ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. గత రాత్రి మంచి నిద్రనిచ్చి మాకు తోడుగా ఉన్నావు. మరి యొక్క విశేషమైన మంచి రోజును మా బ్రతుకులో ఉంచావు. నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించండి, నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించండి. అయ్యా, నిన్ను స్తుతించే భాగ్యం, నీ నామాన్ని ఘనపరిచే భాగ్యం, నీ ప్రేమను అనేక మందికి ప్రకటించే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి బిడ్డలను దీవించండి. భార్యాభర్తల మధ్య ఐక్యత, బిడ్డల మధ్య సమాధానం. అయ్యా, ఒక ప్రేమ కలిగిన కుటుంబాలుగా, పరిశుద్ధత కలిగిన కుటుంబాలుగా, పరిశుద్ధులుగా ప్రభా నీ బిడ్డలంతా మనకు బ్రతికే భాగ్యము దయచేయండి. వందనాలు చెల్లిస్తున్నాను. ఏ దృష్టిని ప్రభావం మా మీద పని చేయకుండా మా తండ్రిగా, మా దేవునిగా నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం మాకు నేర్పేసయ్యా, మాకు నేర్పు తండ్రి. యేసయ్యా, మీరే నేర్పండి అయ్యా. నీ చిత్తమే మా జీవితంలో జరగాలి, నీ చిత్తమే మా బ్రతుకులో జరగాలి. అట్టి కృపను అనుగ్రహించమని మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొందుకున్నాము నమ్ముచున్నాం మా గొప్ప తండ్రి. ఆమె. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.